న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో నేరేడి బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 641 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ, మన కేంద్ర మంత్రి వర్యులు కేంద్రంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి వర్యులతో కానీ ఒరిస్సా ప్రభుత్వంతో కానీ మాట్లాడుతూ నేరేడి బ్యారేజ్ విషయంలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఒరిస్సా ప్రభుత్వం లేకుండా ఉండడానికి ఆయన తీసుకున్న చొరవని ఈ పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడాను ఆయనకి అభినందిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర మంత్రి వర్యుల కృషి చాలా ఎక్కువ ఉంది, రాష్ట్ర మంత్రి వర్యులు మన అచ్చిరాడి గారి కృషి చాలా ఎక్కువ ఉంది. అయితే నేరేడి బ్యారేజ్ వల్ల మనకేమంటే ఇప్పుడు యాక్చువల్గా వంశధార ప్రాజెక్టు వల్ల ఒక మండలంకే మనకు ఉపయోగపడుతుంది. నేరేడి బ్యారేజ్ వల్ల మన మొత్తం 3 మండలాలకు కూడా మనకు వాటర్ సప్లై అవుతుంది. అది మనకు అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒరిస్సా ప్రభుత్వం కూడా 102 ఎకరాలు మనకి ల్యాండ్ కూడా అలాట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా ఒరిస్సా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క విషయం చెప్పాలి, అవ్వదు అనే దాన్ని, అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసే ఘనత మన ప్రభుత్వానికే ఉంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉంది, మన నాయకులకే ఉంది. అందరూ కూడా ఈ పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరితో కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మెయిన్ సీఎం గారికి, మన విద్యాశాఖ మంత్రి వర్యులకి, మన కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారికి, అదే పవన్ కళ్యాణ్ గారికి, మన అచ్చెన్నాయుడు గారికి, మెయిన్ ఇంకా అచ్చెన్నాయుడు గారు కూర్చొని నిన్న క్యాబినెట్లో ఆయన ఆమోదాన్ని ప్రవేశపెట్టి ఆమోదాన్ని తెచ్చి 641 కోట్లు రిలీజ్ చేసి ఈరోజు 2 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.